నన్ను ముట్టుకోకు. బండి తోలేటప్పుడు జాగ్రత్తగా తోలాలి కదా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నన్ను చూసుకోవడం నాకు వచ్చులే. చావుతో ఎవరైనా పోరాడుతూ ఉంటే వెళ్ళి వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇవ్వు. సే ఎప్పుడొచ్చాడు? వీప్ మీద ఏంటా గాయం? ఎక్కడో బాగా తిన్నాడనుకుంటా. అవును, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే కాసేపటి క్రితం. ఏంటా వీప్ మీద గాయం? ఎప్పుడు వ్యాపారంలో ఏర్పడే చిన్న చిన్న ఇబ్బందులే, పెద్దగా ఏం లేదు. ఇచ్చిందంతా కొంచెం కొంచెంగా తిరిగి వస్తుంది కదా. నీకు జ్ఞాపకం ఉందా నువ్వు మొదటిసారి ఎప్పుడు ఇక్కడికి వచ్చావో? 6 ఏళ్లకు ముందు ఒక రాత్రి పోలీసులు నిన్ను తరిమేటప్పుడు దాక్కోడానికి నువ్వు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు. అమ్మా నాన్న బంధువులెవరూ లేని నువ్వు ఈ శ్మశానంలో నాలాగే ప్రాణంతో ఉండే రెండో శవంలాగా ఇక్కడే ఉండిపోయావు. ఉపదేశాలు నీకు నచ్చవని నాకు తెలుసు. నేను ఉపదేశాలు ఇవ్వను. నాకు దానికి తగ్గ బుద్ధి కూడా లేదు. నన్ను ఈ భూమి మీద మనిషిలాగా చూసేవాళ్ళిద్దరే ఉన్నారు. ఒకటి నువ్వు, ఇంకొకటి భాస్కరయ్య గారు. నాకు సొంతవాళ్ళు అంటూ ఉన్నది మీరిద్దరే. మీకు ఏం జరిగినా సరే అది నాకు జరిగినట్టే లెక్క. జాగ్రత్తగా ఉండాలి. చెడు ఎప్పుడూ గెలవాలన్న ఆంక్ష లేదు. నేను కనుక నీ తోబుట్టుగా పుట్టుంటే నాకు జీవితంలో అన్నీ మారిపోయిండేది. నీకు ఇంకా కావాలా? ఇలా చూడు, రేపు నాకు ఒక పుట్టినరోజు ఫంక్షన్ ఉంది. అసలు నువ్వేమంటున్నావు?
ఈ ఊరు వాళ్ళందరూ నిన్ను నాశనం చేశారా? హ్మ్. రేపు మన అయ్యగారి పుట్టినరోజు. రేపు నేను రావాలట. నువ్వు వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎలా? వెళ్తాను. ఇంత పొద్దునే ఎక్కడికెళ్ళావు? నేను లేచేసరికి నువ్వు కనిపించలేదే. నేను బట్టల కొట్టు వరకు వెళ్ళాను. కొట్టు తెరవడానికి లేటైంది. బట్టల కొట్లో నీకేం పని? అయ్యగారి పుట్టినరోజుకి వేసుకెళ్ళడానికి ఒక తెల్ల పంచె కొన్నాను. నా దగ్గర కాషాయం పంచే కదా ఉంది. తర్వాత అయ్యగారికి ఒక చొక్కా కొన్నాను. ఆయనకు ఒక పంచె కొందామనుకున్నాను, కానీ డబ్బులు సరిపోలేదు. ఓ, డబ్బులు కావాలంటే నేను ఇచ్చేవాణ్ణి కదా. రక్తం చెందిన డబ్బు నాకక్కర్లేదు. నువ్వు తీసుకోవన్న విషయం నాకు తెలుసు, అయినా చెప్పాను. సరే, నువ్వు వెళ్ళి పుట్టినరోజు విందులు చెయ్యి. నేను బయలుదేరతాను. గాయపడ్డ శరీరంతో నువ్వు ఎక్కడికని వెళ్తావు? నేను ఒప్పుకున్న పని ఇంకోటి మిగిలింది. ఇప్పుడు దానికోసం వెళ్ళాలా? నేను కొన్ని విషయాలను నిర్ణయించుకున్నాను. నాకు ఈ పనులనే ఆదాయం బాగుంది. నేను వేరే ఏ పని వెళ్ళి చేయలేను. నా మిగతా జీవితం నీతో గడుపుతానని నిర్ణయించుకున్నాను. సీనియర్ యముడనే అనుకో. రేయ్, ఊరికే సరదా కన్నాను. నేను వెళ్ళొస్తాను. హాయ్ గారు. రా లోపల రా. నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇదిగోండి. ఆహా, ఏంటిది? అరే, నాకు నువ్వు పుట్టినరోజు గిఫ్ట్ తీసుకొచ్చావు. సంతోషంగా ఉంది. సరేరా, భోంచేద్దాం. సరే నాన్నా. అయ్యగారు, అరే రా లోపల రా.